హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ. అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో జామెట్రీ, రేఖాగణితం, ప్యూర్ మ్యాథ్స్లో మ్యాథమెటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్లో అత్యంత కీలకమైన మరియు కష్టతరమైన టాపిక్ జామెట్రీ, రేఖాగణితం. సో ఈ వీడియోలో మీరు జామెట్రీ బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు, వాటికి ఏ విధంగా సాల్వ్ చేయాలో ట్రిక్స్ అనేవి ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకుంటారు. అండ్ మా ఛానల్లో ఓన్లీ జామెట్రీ కాకుండా అన్ని రకాల టాపిక్స్ సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. సో వాటి కోసం మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి. ఆ లింక్స్ క్లిక్ చేస్తే మిగతా వీడియోస్ కూడా మీరు చూడగలుగుతారు. అండ్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోతే జామెట్రీ, దీన్ని మనం రేఖాగణితం అంటామండి తెలుగులో. రేఖా గణితం. జామెట్రీ అనేది బేసిక్గా లైన్స్ అండ్ వాటి ప్రాపర్టీస్. సింపుల్గా చెప్పాలంటే లైన్స్ అండ్ వాటి ప్రాపర్టీస్. సో దీన్ని మనం లైన్ అని చెప్పి డినోట్ చేస్తాం. ఇది ఒక లైన్ అండి. సో ఈ లైన్స్ ప్రాపర్టీస్ పైన డిస్కస్ చేస్తే దాన్ని రేఖాగణితం అని చెప్పి డిస్కస్ చేస్తాం. సో లైన్స్ ఏ విధంగా మారుతూ ఉంటాయి, లైక్ ఇప్పుడు మనం క్షేత్రగణితం తీసుకుంటే, మెన్సురేషన్ అనే టాపిక్ తీసుకుంటే డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి మనకి. సర్కిల్ కావచ్చు, స్క్వేర్ కావచ్చు, ఇవన్నీ కూడా క్షేత్రగణితం కిందికి వస్తాయి, మెన్సురేషన్ కిందికి వస్తాయి. సో వాటి లోపలికి లైన్స్ ఎంటర్ అయితే ఈ ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయి, వీటి గురించి డిస్కస్ చేసేదే మనకి జామెట్రీ, రేఖా గణితం. ఈ డిస్కషన్తో రేఖాగణితం టాపిక్ అనేది స్టార్ట్ అవుతుంది. సో లైన్స్ క్షేత్రగణితంలోకి, మెన్సురేషన్లోకి వచ్చినప్పుడు వాటి ప్రాపర్టీస్ ఏ విధంగా చేంజ్ అవుతాయి, అండ్ యాజ్ వెల్ as కామన్గా లైన్స్ మధ్య ఉండే ప్రాపర్టీస్ ఏందనేది రేఖాగణితం పైన డిపెండ్ అవుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ టాపిక్స్ అండ్ మెథడ్స్ డిస్కస్ చేద్దాం ఇక్కడ. సో ఫస్ట్ వచ్చేసి ఒక లైన్ ఉంటుంది, స్ట్రేట్ లైన్ ఉంటుంది. అండ్ ఇంకొక లైన్ తీసుకుందాం. ఈ లైన్కి ఏ విధంగా సంబంధం ఉంది, ఇక్కడ చూస్తే క్లియర్లీ ఇది ఒక వేలో ఉంది, ఇది ఒక వేలో ఉంది, దానికి బేసికల్గా ఎటువంటి సంబంధం లేదు. సో అలా కాకుండా మనం ఇంకో లైన్ని ఈ విధంగా తీసుకున్నప్పుడు ఈ రెండు కూడా చూడడానికి ఒకే విధంగా ఉన్నాయి. సో వాటిని మనం ప్యారలల్ లైన్స్ అంటాం. ప్యారలల్ లైన్స్, సమాంతర రేఖలు, ప్యారలల్ లైన్స్. సో ఈ రెండు రేఖలు కూడా ఒకే విధంగా ఉంటాయి. అఫ్కోర్స్ ఒకటి పెద్దగా ఉండొచ్చు, ఒకటి చిన్నగా ఉండొచ్చు. ప్యారలల్ లైన్స్లో రెండు ఈక్వల్ ఉండాలని చెప్పి రూల్ లేదు. ఒక లైన్ చిన్నగా ఉండొచ్చు, ఒక లైన్ పెద్దగా ఉండొచ్చు. కాకపోతే సమాంతరంగా ఉంటే వాటిని ప్యారలల్ లైన్స్ అంటాం. అండ్ యాజ్ వెల్ యాజ్ వాటి మధ్య కోణం కనుక 90 డిగ్రీలు చేస్తే దాన్ని లంబ రేఖలు అంటారు, పర్పెండిక్యులర్ లైన్స్. సో ఇప్పుడు మనం దీన్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇక్కడ కోణం అనేది, యాంగిల్ అనేది సమ్ టీటా వస్తుంది, కానీ టీటా ఈజ్ నాట్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. బట్ ఇక్కడ 90 డిగ్రీస్ టీటా ఎప్పుడైతే వస్తుందో దాన్ని మనం పర్పెండిక్యులర్ లైన్స్ అంటాం. పర్పెండిక్యులర్ లైన్స్ సింబల్ ఇట్లా చూపిస్తాం. సపోజ్ ఇది ఏ అనే లైన్ తీసుకుంటే, ఇది బి అనే లైన్ తీసుకుంటే, ఏ ఈజ్ పర్పెండిక్యులర్ టు బి, ఏ అనేది బికి లంబంగా ఉందని చెప్పి డినోట్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి ఇది ఏ లైన్, ఇది బి లైన్ అయితే ఏ ఈజ్ ప్యారలల్ టు బి అని చెప్పేసి డినోట్ చేస్తాం. సో ఏ ఈజ్ ప్యారలల్ టు బి, ఏ ఈజ్ పర్పెండిక్యులర్ టు బి. ఇక్కడ సమాంతర రేఖలు, లంబ రేఖలు అండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది టాపిక్. సో వేరే బేసిక్స్ నుంచి డిస్కస్ చేద్దాం. రెండు సమాంతర రేఖలను కన్సిడర్ చేద్దాం. ఇవి రెండు కూడా ప్యారలల్ లైన్స్. ఈ రెండు ప్యారలల్ లైన్స్కి ఒకటి ఇంటర్సెక్టింగ్ లైన్, అంటే ఖండించే వేరొక లైన్ తీసుకున్నట్టయితే, సో ఇది ఏ అనే లైన్ అనుకోండి, ఇది బి అనే లైన్. ఏ ఈజ్ ప్యారలల్ టు బి అండ్ సి అనేది అనదర్ లైన్. సో ఇక్కడ నుంచి టాపిక్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఇక్కడ ఖండించినప్పుడు ఒక టీటా వస్తుంది మనకి. సో దీన్ని యాంగిల్ 1 అనుకుంది. ఈ 1 అనేది ఈ సమాంతర రేఖలు అయితే ఇది 2 అనుకుందాం. సరే, ఇట్లా తీసుకుంటే ఓకే, 1 అంటే 2 అనుకుందామండి. సో ఇక్కడ టీటా అనేది 1 అయినప్పుడు, టీటా 2 అయినప్పుడు ఈ రెండు సమాంతర లైన్స్ అయితే, ప్యారలల్ లైన్స్ అయితే 1 ఈక్వల్ టు యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 2 అవడం జరుగుతుంది. ఇక్కడ యాంగిల్ 1, యాంగిల్ 2ని కరస్పాండింగ్ లైన్స్ అంటాం. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే రెండు సమాంతర రేఖలను ఒక లైన్ కనుక విభజిస్తే అక్కడ ఫస్ట్ కోణం ఎంత ఉంటుందో ఇక్కడ సెకండ్ కోణం అంతే ఉంటుంది. అండ్ దీని ఇప్పుడు 3 అనుకుంటే, ఇది 4 అయితే యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 4 ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇది 5 అయితే ఇది 6, యాంగిల్ 5 ఈక్వల్ టు యాంగిల్ 6 ఉంటుంది. ఇది 7 అయితే ఇది 8 అనుకుంటే యాంగిల్ 7 ఈక్వల్ టు యాంగిల్ 8. ఇవన్నీ కూడా కరస్పాండింగ్ లైన్స్ అండి, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఎప్పుడైతే ఒక రెండు సమాంతర రేఖలను వేరే లైన్ కనుక విభజిస్తే అక్కడ వచ్చే కరస్పాండింగ్ లైన్స్ అన్నిటి కూడా ఎల్లప్పుడూ ఈక్వల్గా ఉండడం జరుగుతుంది. వాటిని మనం కరస్పాండింగ్ లైన్స్ అంటాం.
సో ఇక్కడ ప్రాపర్టీస్ ఏంటంటే యాంగిల్ 1 = 2. మన క్వశ్చన్స్లో ఏ విధంగా అడుగుతారు అంటే సపోజ్ ఇక్కడ 30 degrees ఉంది, ఇక్కడ ఎంత ఉంది అనే క్వశ్చన్ రావచ్చు. అండ్ ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒకటి. రెండు ప్యారలల్ తీసుకుంటున్నా, ఒక యాంగిల్ తీసుకుంటున్నా. సపోజ్ ఇక్కడ 60 ఉంటే ఈ యాంగిల్ ఏ ఎంత అండ్ ఇది సి అనుకుందాం, ఇది ఎంత ఉంటుంది. యాంగిల్ బి అనుకుందాం, ఇది ఎంత ఉంటుంది. సో ఒక యాంగిల్ ఇచ్చాడు మనకి, 3 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఒక యాంగిల్ తోటి 3 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఇది ఇంతకుముందు మనం ఏం తెలుసుకున్నామంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పాను నేను. సో ఇది ప్యారలల్ లెన్స్ కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ కోణం అంతే ఉంటుంది. సో యాంగిల్ ఏ = కూడా 60 వస్తుంది. ఇది ఫస్ట్ స్టెప్ అండి. ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక స్ట్రేట్ లైన్ని ఒక లైన్ ఖండించినప్పుడు ఇక్కడ యాంగిల్ ఉంటుంది కదా. సబ్ ఇక్కడ మనకు 60 అని ఇచ్చాడు కదా, ఈ మిగిలిన యాంగిల్ ఉంటుంది కదా, ఈ రెండింటిని యాడ్ చేస్తే 180 రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క లైన్లో మొత్తం కూడా మనకి 180 degrees ఉంటుంది. ఈ యాంగిల్ మొత్తం లైన్లో 180 degrees ఉంటుంది. అందులో సమ్ ఇది తెలిసినప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేయడం. సో ఈ బి కావాలంటే 180 - 60 చేస్తాం. 180 - 60. సో యాంగిల్ బి = 180 - 60 విచ్ ఇస్ ఈక్వల్ టు 120. సో ఇది ఎప్పుడైతే 120 degrees అని మనకు తెలిసిందో దీని కరస్పాండింగ్ యాంగిల్ ఏది సి, ఇది కూడా 120 degrees రావడం జరుగుతుంది. సో యాంగిల్ సి = కూడా 120 degrees. సో మనకి ఇక్కడ ఈ క్వశ్చన్లో జస్ట్ ఒక లైన్ ఇచ్చాడు. మళ్ళీ ఒకసారి చెప్తానండి క్వశ్చన్. ఒక లైన్ తీసుకున్నాం, ఇక్కడ యాంగిల్ ఇచ్చాడు, ఇది ఎంత, ఇది ఇది, ఈ 3 క్వశ్చన్స్ అడుగుతున్నాండి. సో ఇది ఒక్కటి తెలిసినప్పుడు మనకి ఈ మొత్తం 180 ఉంటుంది కాబట్టి 180 - ఈ వాల్యూ చేసినప్పుడు మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ రెండు తెలిస్తే ఈ రెండు తెలిసినట్టు, ఎందుకంటే ఈ రెండు కూడా సమాంతర రేఖలు కాబట్టి కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పేసి మనం పైన ఎంత ఉంటే కింద కూడా అంతే యాంగిల్స్ తోటి డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇవి సమాంతర రేఖల పైన అడిగే క్వశ్చన్స్ అండి. ప్యారలల్ లెన్స్ పైన ఈ విధంగా క్వశ్చన్స్ అనేది ఫామ్ అయితే యాంగిల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాడు. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పడ్డ జాబ్స్ కావచ్చు, లేకపోతే SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కావచ్చు, ఎటువంటి ఎగ్జామ్ చూసుకున్నా కానీ లైన్స్ పైన రేఖాగంధం పైన ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయండి.